లలితమైనట్టి మనసున్న లతమ్మ లిఖితము చేసెను రాజు ప్రస్థానమ్ము శేష జీవితమును విశేషముగా చేయ లతా రాజా ఫౌండేషన్ స్థాపించినారు. సామాజిక సేవలే అమ్మకు మక్కువ అన్న సంజన అందరికి సేవలు నాన్న చెయ్యాలన్న అంజన. రాజా అంజన ఇద్దరికిద్దరు ఇరుపక్కల చేరి ఎంతో ప్రేమను పెంచారు. ఎగ్జాటిక్ ఈవెంట్స్ లాభాలను ఎగ్జైటింగ్గా సర్వులకు పంచారు. దశ వత్సరాలలో దశ దిశల వ్యాప్తి చెందినారు. సేవను శ్వాసగా చేసి బ్రతికే వాళ్లను చేరినారు. 3 మాసాలకొకసారి సేవా శంఖమును ఊదినారు. ముచ్చటగా మాలాంటి వాళ్ళని వేదికనెక్కించినారు. అహో ఏమందు ఈ వైభవ సంధ్యా సమయాన్ని. అందరిలో చిన్నవాడిని నేటి పురస్కార గ్రహీతలలో సేవా ధార్మిక పురస్కారము కాదిది, సేవా సంస్కారము. మాకు అభయ ఫౌండేషన్కి వందనాలు, అభివందనాలు, ఆనంద పారవస్య తందనాలు. మానవతా మూర్తులకు, మహోజ్వల కీర్తులకు, లతా రాజా ఫౌండేషన్ బృందమునకు వందనాలు, అభివందనాలు, ఆనంద పారవస్య తందనాలు. ముందడుగు వేద్దాము. కష్టాలే వచ్చినా, కన్నీరె కార్చినా, ఉప్పెనలు వచ్చినా, ఊపిరే పోయినా ముందడుగు వేద్దాము. సేవా ప్రతిభతో, ప్రభావముతో ప్రపంచానికి ప్రణతులు అర్పిద్దాం, ప్రాణాలు అర్పిద్దామనే ఆలోచన దృక్పథముతో సేవ జరుగుతూ ఉంది. ఇలాంటి మహానుభావులను చూసే భాగ్యము కలిగించిన మా కేకే రాజా గారికి శిరము వంచి అభివాదం చేస్తూ, ఈ పురస్కారము మేము ఎప్పుడు తీసుకోలేదు, అవసరము లేదు. పురస్కారాల కోసం మేము సేవ చేయలేదు, సంస్కారం కోసమే చేస్తున్నాం. మనిషినై పుట్టినందుకు మనిషిగా బ్రతకాలి, పక్కవాడికి సాయం చేయకుండా బతికితే శవమే వాడు అని నమ్మే వాళ్ళలో మొదటి వాడిని నేను. అలా సేవ చేస్తున్నాం. బిఎస్సి, ఎల్ఎల్బి, ఎఫ్సిఎస్ చదివాము. 1.5 లక్ష జీతము అన్నీ వదిలేసి ఇలా 2 పంచెలు కట్టుకుని రోడ్డు మీద తిరుగుతున్నాం. కారణం ఒక్క కారణం, సేవ చేస్తూ చచ్చిపోవాలి అనే ఆలోచన. రాజా గారికి ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి నమస్కారం చేస్తూ, ఈ పురస్కారం కాదు మాకు కావాల్సింది, వారి యొక్క ఆ అసోసియేషన్, ఆ స్నేహము, ఆ ప్రేమ, దయ, కరుణ అభయ ఫౌండేషన్ మీద సదా వర్షించాలని కోరుతున్నాను. మీరు ఇచ్చిన 3 నిమిషాలను ముగించాను.